నమస్తే అండి, నేను డాక్టర్ ఝాన్సీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, నెల్లూరు బ్రాంచ్. ఇప్పుడు మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి ఆ విషయం గురించి తెలుసుకుందాము. ప్రెసెంట్ ఇండియాలో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 50 to 60% అనేవా సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళే ఉంటున్నారు. అసలు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ కన్సీవ్ అయ్యి ఒక బేబీ ఉండి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న పిల్లలు పుట్టకపోతే వారు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంతేకాకుండా 1 లేదా 2 అబార్షన్స్ జరిగి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పటికీ పిల్లలు పుట్టకపోవడాన్ని దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అసలు ఇది ఎందుకు ఇంక్రీజ్ అవుతూ ఉంది అనే విషయం తెలుసుకోవాలి అంటే, ఆల్రెడీ ఒక బేబీ పుట్టింది అనుకోండి, న్యాచురల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే సెకండ్ టైం కూడా న్యాచురల్గానే అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. మనకు ఆల్రెడీ అయ్యింది కదా, ఎందుకు అవ్వదు చూద్దామని అలా కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వకుండా. దానివల్ల ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతూ ఉంది. దీని అవేర్నెస్ లేకపోవడం వలన, డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండడం వలన ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే వాళ్ళు త్వరగా కన్సీవ్ అవుతారు. 20 years, 25, 26 ఆ ఏజ్లో కన్సీవ్ అవ్వడం వలన ఎగ్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే మగవారిలో కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో వారికి న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి పిల్లలు పుడతారు. అదే సెకండ్ టైం కోసం వెయిట్ చేసేవారు ఏంటంటే, ఎక్కువగా వెయిట్ చేయడం వలన వాళ్ళ ఏజ్ 30, above 30, 35 అలా అవ్వడం వలన ఎగ్స్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. మగవారిలో కూడా 35 తర్వాత, 40 years తర్వాత DNA డ్యామేజ్ అనేది స్పర్మ్లో ఎక్కువగా ఉంటుంది. సో వారికి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీకి గ్యాప్ 1-2 years తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు. ట్రై చేద్దాంలే, వస్తుందిలే అనే ఆలోచన మానేసి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. 1 year, 6 months, 1 year అలా ట్రై చేసి కూడా రాకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ రావడానికి కారణాలు అనేవి చాలా ఉంటాయి. పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా అంటుంటారు అనమాట, మాకు వచ్చింది కదా ఇప్పుడు ఎందుకు రావట్లేదు, మాకు న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అనేసి. నిజమే, ఎందుకంటే ఆల్రెడీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ తెలుసుకోవాలి. యాక్చువల్లీ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా, లేదంటే ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, లైక్ థైరాయిడ్, షుగరు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటివి ఏమైనా వచ్చాయా, అవి మనకి కంట్రోల్లో పెట్టుకున్నామా, ఇవి కూడా డిపెండెంట్ అనమాట సెకండరీ ఇన్ఫర్టిలిటీకి. లైక్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ వచ్చింది అనుకోండి, డెలివరీలో మనం కంట్రోల్లో పెట్టుకున్నామా లేదా, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అది డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ ఫిట్స్ ఏమైనా వచ్చాయా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, ఫస్ట్ డెలివరీ కాంప్లికేటెడ్గా అయ్యిందా, బ్లీడింగ్ ఎక్కువగా అయ్యిందా, ఇవన్నీ డిపెండెంట్ అనమాట. ఆఫ్టర్ డెలివరీ హైజీన్ ఇంపార్టెంట్ అనమాట. హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వలన ఇన్ఫెక్షన్స్ రావడము, ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ రావడము, PID పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు, అవి రావటము, వాటి వలన కూడా ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ రావటం వలన అవన్నీ ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తాయి. సో హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ డెలివరీ తర్వాత. అంతేకాకుండా స్ట్రెస్, డెలివరీ తర్వాత బేబీని చూసుకోవాలి, ఇంట్లో పనులు, వీటన్నిటి స్ట్రెస్ వలన మనకి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, డిప్రెషన్ వస్తుంది, వీటన్నిటి వలన హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అంతేకాకుండా ఏజ్ పెరిగే కొద్దీ మనకి అబార్షన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ అబార్షన్స్ అయ్యాయి అనుకోండి, ఫస్ట్ టైం 1 లేదా 2 అబార్షన్స్ అయ్యాయి అనుకోండి, అవి టాబ్లెట్స్ తో క్లియర్ అయిందా, లేదంటే DNC చేయాల్సి వచ్చిందా, అంటే గర్భసంచిని క్లీన్ చేశారా, అంతేకాకుండా ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్ లో వచ్చిందా, ఇంతకు ముందు ఎక్టోపిక్ వచ్చిందా, ఆల్రెడీ ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కాజెస్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి రీజన్స్ అవుతాయి. సో అన్నిటిని మనం ఎవాల్యుయేట్ చేసుకొని తర్వాత వాళ్ళకి మనం డాక్టర్స్ అనేది హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఏ రూట్లో వెళ్తే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అవన్నీ తెలుసుకున్నప్పుడు మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ త్వరగా రావడానికి డాక్టర్స్ హెల్ప్ చేస్తారు. సో మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడానికి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఏజ్ కన్సిడర్ చేసుకొని, మ్యారీడ్ లైఫ్ కన్సిడర్ చేసుకొని, ఇవన్నీ చూసుకొని త్వరపడటం మంచిది.